Hi everyone, welcome to my channel Chemistry Sir. Those who are new here, myself Subarayudu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. Okay. In today's session, we are going to discuss about factors affecting position of equilibrium. అందులో two factors, addition of inert gas, addition of catalyst. ఈ రెండు గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఒక రివర్సబుల్ రియాక్షన్లో ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అవుతుంది. ఈక్విలిబ్రియం స్టేట్ అంటే ఏంటి? ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండు ఈక్వల్ స్పీడ్తో జరుగుతుంటే సేమ్ రేట్ అంటాం. దట్ స్టేట్ ఈజ్ కాల్డ్ ఈక్విలిబ్రియం స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నైట్రోజన్ గ్యాస్ తీసుకున్నావు, హైడ్రోజన్ గ్యాస్ తీసుకున్నావు, టూ కంబైన్ అవుతున్నాయి, వి గెట్ అమ్మోనియా గ్యాస్. ఓకేనా? ఇనిషియల్గా N2H2 తీసుకుంటావు, కొంచెం అమ్మోనియా వస్తుంది, దెన్ అది మళ్ళీ డిసోసియేట్ అవ్వడం మొదలెడుతుంది, N2H2 ఇస్తుంటుంది. మరి కాసేపటి తర్వాత ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండు స్పీడ్స్ ఈక్వల్ అవుతాయి. ఫార్వర్డ్ స్పీడ్ తగ్గుతూ ఉంటుంది, బ్యాక్వర్డ్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, కొంత టైంకు ఈక్వల్ అవుతాయి. ఆ స్టేటే ఈక్విలిబ్రియం స్టేట్ అంటాం. సరే, బాగుంది. దీనికి లీ చాట్లర్ ప్రిన్సిపల్ అప్లై చేసామా? ఏం చేసాం? ఈక్విలిబ్రియం స్టేట్ దగ్గర ఒక రియాక్షన్ మిక్చర్కి ఈక్విలిబ్రియం స్టేట్ దగ్గర ప్రెజర్ని కానీ కాన్సన్ట్రేషన్ కానీ టెంపరేచర్ కానీ చేంజ్ చేస్తే దట్ గవర్న్ ద ఈక్విలిబ్రియం అంటాం. అంటే ఈక్విలిబ్రియము ఐదర్ ఫార్వర్డ్ లేదా బ్యాక్వర్డ్కి షిఫ్ట్ అవుతుంది. అలా షిఫ్ట్ అయిన డైరెక్షన్లో మనం చేసిన చేంజ్ క్యాన్సల్ అవుతుంది అని చెప్పాం. ఇఫ్ ద రియాక్షన్ అట్ ఈక్విలిబ్రియం ఈజ్ సబ్జెక్టెడ్ టు చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్, ప్రెజర్ ఆర్ టెంపరేచర్ దట్ గవర్న్ ద ఈక్విలిబ్రియం, ఇట్ మీన్స్ the equilibrium shifts in the direction where the change is nullified అని చెప్పాము లీ చాట్లర్ ప్రిన్సిపల్. ఓకేనా? కాన్సన్ట్రేషన్ చేంజ్ చేస్తే ఎలా ఉంటుంది, ప్రెజర్ చేంజ్ ఎలా ఉంటుంది, టెంపరేచర్ చేంజ్ చేస్తే ఎలా షిఫ్ట్ అవుతుంది ఈక్విలిబ్రియం, ఇవన్నీ మనం ఒక వీడియోలో డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నాం అంటే, అలాంటి ఈక్విలిబ్రియం స్టేట్ వచ్చాక ఇనర్ట్ గ్యాస్ యాడ్ చేస్తే పరిస్థితి ఏంటి, ఒక క్యాటలిస్ట్ యాడ్ చేస్తే పరిస్థితి ఏంటి, ఇది మనం మాట్లాడదాం. ఫస్ట్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ పొజిషన్ ఆఫ్ ఈక్విలిబ్రియంలో ఎఫెక్ట్ ఆఫ్ అడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్. మన దగ్గర ఈ రియాక్షన్ మిక్చరు ఒక వెజల్లో ఉందనుకున్నాం. సే దిస్ ఈస్ ద వెజల్, హియర్ N2 అండ్ H2 కంబైన్ టు గివ్ అమ్మోనియా, ఫైనల్లీ ఈక్విలిబ్రియం ఈజ్ ఎగ్జిస్టెడ్. సో ఇది రియాక్షన్ మిక్చర్ అనుకుందాం. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక ఇనర్ట్ గ్యాస్ని యాడ్ చేస్తున్నాం. ఏం యాడ్ చేస్తున్నాం? ఇనర్ట్ గ్యాస్. ఓకే, సో దిస్ ఈజ్ ద వాల్యూమ్. రియాక్షన్ మిక్చర్ వాల్యూమ్ అంతుంది. ఇది ఈక్విలిబ్రియం మిక్చర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అవుట్ సైడ్ నుంచి ఒక ఇనర్ట్ గ్యాస్, సే ఆర్గాన్ అనుకో, ఏదో ఒక గ్యాస్ యాడ్ చేస్తున్నాం. ఓకే, బట్ ఇప్పుడు ఎలా యాడ్ చేస్తున్నాం? టూ కండిషన్స్. అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర యాడ్ చేస్తున్నామా, అట్ కాన్స్టెంట్ ప్రెజర్ కాన్స్టెంట్ పెట్టి యాడ్ చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్. టూ డిఫరెంట్ కండిషన్స్లో డిఫరెంట్ డైరెక్షన్స్లో షిఫ్ట్ అవుతుంది. ఒకవేళ షిఫ్ట్ అవ్వదా అది చూద్దాం. ఇప్పుడు అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, మన ఈక్విలిబ్రియం మిక్చర్ వాల్యూమ్ కీపింగ్ యాజ్ కాన్స్టెంట్, వాల్యూమ్ ఏం మారకూడదు, కానీ మనం ఏం చేయాలి? ఎక్స్ట్రాగా ఇనర్ట్ గ్యాస్ని యాడ్ చేయాలి. వాల్యూమ్లో చేంజ్ అవ్వకూడదు, ఇనర్ట్ గ్యాస్ యాడ్ చేయాలి. గ్యాస్ నథింగ్ బట్ సర్టెన్ గ్యాస్ మాలిక్యూల్స్ వస్తాయి కదా, అవి యాడ్ అవుతాయి కదా. ఆల్రెడీ మన దగ్గర ఉన్న రియాక్టెంట్ ప్రోడక్ట్ మాలిక్యూల్తో ఇవి కలుస్తున్నాయి, కానీ వాల్యూమ్ ఏం చేంజ్ అవ్వలేదు. అంతే ప్లేస్లో అంతే వాల్యూమ్లో ఎక్స్ట్రా గ్యాస్ మాలిక్యూల్ యాడ్ అయినప్పుడు వాళ్ళ మధ్య కొలిజన్స్ పెరుగుతాయి. అంటే ఇప్పుడు ఈ గ్యాస్ మాలిక్యూల్స్ వాల్స్ పైన చేసేటువంటి కొలిజన్స్ పెరుగుతాయి. వాల్యూమే మారట్లేదు. ఒక రూమ్ కెపాసిటీ 30 మెంబర్స్ కూర్చో ఉన్నారు. మనం కొత్తగా నేను బెంచెస్ యాడ్ చేయను, క్లాస్ రూమ్ సైజు పెంచను, అదే క్లాస్లోకి ఇంకొక 10 మెంబర్స్ యాడ్ అవ్వండి అని పిల్లల్ని పంపించామనుకో, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? వీళ్ళందరూ వెళ్ళినప్పుడు వాళ్ళ మధ్య ప్రెజర్ పెరుగుతుంది. అంటే ఒకరినొకరు పుష్ చేసుకోవడం పెరుగుతుంది, ఓవరాల్ ప్రెజర్ అనేది పెరుగుతుంది. అంటే ఓవరాల్ ప్రెజర్ పెరుగుతుంది. సో ఈ గ్యాస్ ఎప్పుడైతే యాడ్ అవుతుందో ఈక్విలిబ్రియం మిక్చర్కి, బట్ వాల్యూమ్లో మాత్రం చేంజ్ రాకుండా ఉండాలి అంటే ఈ గ్యాస్ మాలిక్యూల్ మధ్యలోకి ఎప్పుడైతే వచ్చి యాడ్ అవుతాయో అప్పుడు ఈ గ్యాస్ మాలిక్యూల్స్ కూడా వాల్స్ పైన కొలిజన్ జరిపిస్తాయి కదా, అంటే అవి కూడా కొంత ప్రెజర్ క్రియేట్ చేస్తాయి కదా. అప్పుడు ఓవరాల్ ప్రెజర్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. సో ద టోటల్ ప్రెజర్ ఆఫ్ ద మిక్చర్ ఇంక్రీజెస్ బై ద అడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్, బట్
the partial pressures of reactants and products doesn't changes. ఇవి క్రియేట్ చేసే ప్రెజర్ కొంత ఉంటుంది, ఇది క్రియేట్ చేసే ప్రెజర్ కొంత ఉంటుంది. ఇప్పుడు వేసిన ఇనర్ట్ గ్యాస్ క్రియేట్ చేసే ప్రెజర్ ఉంటుంది, ఇనర్ట్ గ్యాస్ యాడ్ చేయడం వల్ల మొత్తం ప్రెజర్ పెరుగుతుంది. కానీ వీటి ఇండివిజువల్ ప్రెజర్స్, వాటిని పార్షియల్ ప్రెజర్స్ అంటాం, వాటిలో ఎలాంటి వేరియేషన్ ఉండదు. దట్స్ వై నో వేరియేషన్, no change in the pressure of reactants and products even though addition of inert gas at constant volume. It means there is no shifting of equilibrium to any side. It means unaffected the equilibrium state antam. So the total pressure of the system is increased, but the partial pressure of each reactant and product remains the same. Okay na? అర్థమైందా? వీటి ఇండివిజువల్ ప్రెజర్స్ ఏం మారవు. వేసింది ఇనర్ట్ గ్యాస్, వాటితో కంబైన్ కాదు, రియాక్ట్ కాదు, ఏం మారదు. హెన్స్ రియాక్టెంట్లు ప్రోడక్ట్లు క్రియేట్ చేసే ప్రెజర్లో వేరియేషన్ లేదు అంటే అర్థం ఏంటి? హెన్స్ నో ఎఫెక్ట్ ఆన్ ద స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం స్టేట్ పైన ఎలాంటి ఎఫెక్ట్ లేదు అంటే ఈక్విలిబ్రియం ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మూవ్ అయ్యే ప్రసక్తే లేదు. అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఇనర్ట్ గ్యాస్ యాడ్ చేస్తే ఈక్విలిబ్రియం పొజిషన్ పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. గుడ్. నౌ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. ఇప్పుడు ప్రెజర్ కీపింగ్ యాజ్ కాన్స్టెంట్. ఇప్పుడు మనం ఇనర్ట్ గ్యాస్ యాడ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇనర్ట్ గ్యాస్ యాడ్ చేయక ముందు ఎలా ఉంటుందంటే ఇలా తీసుకుందాం వెజల్. సే దిస్ ఈజ్ ద సేమ్ వెజల్. ఓకేనా? దిస్ ఈజ్ ద వాల్యూమ్. ఓకేనా? ఫర్ దిస్ వాల్యూమ్ ద రియాక్షన్ మిక్చర్ ఈజ్ ప్రెజెంట్. N2H2 they combine give NH3 which dissociates give N2 and H2. Finally equilibrium is established. This is the equilibrium mixture. ఏంటిది? ఈక్విలిబ్రియం మిక్చర్. ఓకే, ఇప్పుడు ఈ ఈక్విలిబ్రియం మిక్చర్కి మనం ఏం చేస్తున్నాం? ఇది బిఫోర్ అడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్. ఇప్పుడు నౌ వీఆర్ యాడింగ్ ఇనర్ట్ గ్యాస్ బట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర ప్రెజర్ కాన్స్టెంట్గా పెట్టేసి యాడ్ చేస్తున్నాం. ఎవరిని? ఇనర్ట్ గ్యాస్ని. సో ఇప్పుడు నువ్వు ఒక యూనిట్ వాల్యూమ్, సే దిస్ ఈజ్ ద వాల్యూమ్ అనుకుందాం. ఇంత వాల్యూమ్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో నోటీస్ చేయి. అంత వాల్యూమ్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో నోటీస్ చేయి. బిఫోర్ ఒక యూనిట్ వాల్యూమ్, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రెజెంట్ ఇన్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ది రియాక్షన్ మిక్చర్ ఈజ్ నోటీస్డ్. ఓకే, ఇప్పుడు దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ప్రెజర్ చేంజ్ అవ్వకూడదు, కీపింగ్ యాజ్ కాన్స్టెంట్, బట్ గ్యాస్ యాడ్ చేయాలి. ప్రెజర్ చేంజ్ అవ్వకూడదు అంటే ఏమవ్వాలి? వాల్యూమ్లో చేంజ్ రావాలి. ఓకేనా? ఇదే వాల్యూమ్ ఉండి ఇట్లే యాడ్ చేస్తే ఏమవుతుంది? ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుందని ఇప్పటిదాకా చెప్పాం కదా, ఓవరాల్ ప్రెజర్ పెరుగుతుందని. అయితే ప్రెజర్లో చేంజ్ రాకూడదు అంటే ఏం చేయాలి? సైజ్ పెంచాలి. ఇప్పుడు క్లాస్ రూమ్ కెపాసిటీ 30, ఒక 10 మెంబర్స్ యాడ్ చేసావు, మీరు తోసుకోవద్దు నాన్న అంటే, సార్ అయితే ఒక 3 బెంచెస్ ఎక్స్ట్రా వేపియండి సార్, ఫ్రీగానే కూర్చుంటాం, ముందు ఎలా ఉన్నాగో అలాగే ఉంటాం. లేదంటారా? పుషింగ్స్ జరుగుతాయి సార్, ప్రెజర్ పెరుగుతుంది సార్, మరి అంతే. కాబట్టి వాల్యూమ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఇనర్ట్ గ్యాస్ యాడ్ చేసావో ప్రెజర్ కీపింగ్ యాజ్ కాన్స్టెంట్, అప్పుడు ప్రెజర్లో చేంజ్ రాకూడదు అంటే మాలిక్యూల్ల వాల్యూమ్, అంటే ఈ రియాక్షన్ మిక్చర్ ఆక్యుపై చేసే వాల్యూమ్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో మాలిక్యూల్స్ ఫ్రీ అయిపోతాయి, ఇంకా కొంచెం దూరంగా వెళ్ళిపోతాయి. ఓకేనా? బికాజ్ వాల్యూమ్ ఇంక్రీజెస్, ఓవరాల్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు? బై ద అడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్. ఓకే, సరే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ ముందులాగానే ఒక యూనిట్ వాల్యూమ్లో ఎన్ని గ్యాసియస్ మాలిక్యూల్స్ ఉన్నాయి లేదా ఎన్ని మోల్స్ ఉన్నాయో నోటీస్ చేద్దాం ముందు లాగానే. సో బిఫోర్ గమనించు, ఒక యూనిట్ వాల్యూమ్లో, వాల్యూమ్ తక్కువ కాబట్టి ఎక్కువ మాలిక్యూల్స్ ఉంటాయి, రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్ మాలిక్యూల్స్. ఎప్పుడైతే ఇనర్ట్ గ్యాస్ యాడ్ చేసావో అప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ అయిపోయింది. వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందంటే అర్థం ఏంటి? మాలిక్యూల్స్ మధ్య డిస్టెన్స్ పెరిగింది. మాలిక్యూల్స్ మధ్య డిస్టెన్స్ పెరిగిందంటే దే ఆర్ ఫర్ ఎ పార్ట్, దూరంగా వెళ్ళిపోయాయి. అప్పుడు ఒక యూనిట్ వాల్యూమ్, సేమ్ ముందు ఎంత వాల్యూమ్ తీసుకున్నావో అంతే వాల్యూమ్లో ఉన్న మాలిక్యూల్ నంబర్ని నువ్వు నోటీస్ చేస్తే ముందున్న దానికన్నా తగ్గిపోతాయి. నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ నంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజెస్. ఓకేనా? బై ద అడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్
at constant pressure overall volume increases so that the number of reactants and products in unit volume decreases. ఇక్కడ చూడు ఆ రెడ్ డాట్స్ అన్ని రియాక్టెంట్లు ప్రోడక్ట్లు ఉన్న మిక్చర్ అనుకో, ఎక్కువ ఉన్నాయి. తర్వాత వాల్యూమ్ పెరగడం వలన దూరం అయిపోయాయి, అంటే అంతే వాల్యూమ్లో ఎన్ని ఉన్నాయంటే అక్కడికన్నా తక్కువ ఉన్నాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ లేదా మోల్స్ డిక్రీజెస్ అంటాం. ఓకేనా? సో ఎప్పుడైతే నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ లేదా మోల్స్ డిక్రీజ్ అవుతుందో ఈక్విలిబ్రియం పొజిషన్ ఏమవుతుంది? అకార్డింగ్లీ లీ చార్టియర్ ప్రిన్సిపల్ ఆ చేంజ్ను క్యాన్సిల్ చేసుకోవాలి కదా. అంటే ఎన్ని మాలిక్యూల్స్ తగ్గాయో మళ్ళీ అన్ని పెంచుకోవాలి కదా. అంటే ఈక్విలిబ్రియం ఎటువైపు షిఫ్ట్ అవుతుందంటే ఫార్వర్డ్కి వెళ్తే మాలిక్యూల్స్ పెరుగుతాయా లేదా బ్యాక్వర్డ్కి వెళ్తే మాలిక్యూల్స్ పెరుగుతాయా చూసుకొని ఏ డైరెక్షన్కి ఈక్విలిబ్రియం షిఫ్ట్ అయితే నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ యూనిట్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందో ఆ డైరెక్షన్కి షిఫ్ట్ అవుతుంది. సింప్లీ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ మోల్స్ ఇంక్రీజింగ్ డైరెక్షన్ ఈక్విలిబ్రియం అనేది షిఫ్ట్ అవుతుంది. చూడు, ద టోటల్ వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ద అడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ద నంబర్ ఆఫ్ మోల్స్ పర్ యూనిట్ వాల్యూమ్, ఒక యూనిట్ వాల్యూమ్ ఉండే మాలిక్యూల్స్ లేదా మోల్స్ ఆఫ్ ఈచ్ రియాక్టెంట్ అండ్ ప్రోడక్ట్ ఈస్ డిక్రీజ్. ఫ్రీ అయిపోయాయి వాల్యూమ్ పెరగడం. అప్పుడు ముందున్నన్ని మాలిక్యూల్ ఉండవు అంతే వాల్యూమ్లో. హెన్స్ తగ్గిపోయాయి కదా. అకార్డింగ్ టు లీ చార్టియర్ ప్రిన్సిపల్ ఏమవుతుంది? ఏదైనా చేంజ్ జరిగితే దాన్ని కరెక్షన్ చేసుకోవాలి కదా. హెన్స్ ఈక్విలిబ్రియం విల్ షిఫ్ట్ టు ది సైడ్ వేర్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ ఇంక్రీజ్డ్. నంబర్ ఆఫ్ మోల్స్ ఇంక్రీజ్ అయ్యే డైరెక్షన్కి షిఫ్ట్ అవుతుంది. ఇది అడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. కాన్స్టెంట్ వాల్యూమ్ అయితే నో ఎఫెక్ట్. ఓకే, సరే. ఇప్పుడు ఒక చిన్న టేబులర్ ఫామ్ లాగా వేసుకుందాం. మనకు కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర మనకు ఎలా ఉంటుంది ఈక్విలిబ్రియం, ఏ వైపు షిఫ్టింగ్ అవుతుంది అనేది గమనిద్దాం. డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే నువ్వు తీసుకున్న రియాక్షన్ మిక్చర్ ఇది అనుకో, H2 ప్లస్ I2 గివ్స్ రైస్ టు 2HI. డెల్టా ఎన్ ఎంత వస్తుంది? ప్రోడక్ట్లో 2 మోల్స్ ఉన్నాయి మైనస్ రియాక్టెంట్ 1 + 1 2 మోల్స్. సో టోటల్ డెల్టా ఎన్ 0. ఇలా రియాక్టెంట్ ప్రోడక్ట్ ఈక్వల్ మోల్స్ ఉన్నప్పుడు డెల్టా ఎన్ 0 అయినప్పుడు కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర నీకు ఈక్విలిబ్రియం షిఫ్టింగ్ ఏమైనా ఉంటుందా అంటే నో ఎఫెక్ట్. ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఈవెన్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర నంబర్ ఆఫ్ మోల్స్లో డిఫరెన్స్ ఉన్నా కూడా ఎఫెక్ట్ ఉండదు. సో నో ఎఫెక్ట్ ఆఫ్ అడిషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం, నో ఎఫెక్ట్ ఆన్ ది షిఫ్టింగ్ ఆఫ్ ఈక్విలిబ్రియం by the addition of inert gas at constant volume, whatever the number of moles ఎట్లా ఉన్నాయి. బట్ ఇది ఇంపార్టెంట్. కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర ఇనర్ట్ గ్యాస్ యాడ్ చేసావు, నెంబర్ ఆఫ్ మోల్స్ 0 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ మోల్స్ 0 ఉన్నప్పుడు మోల్స్ ఇంక్రీజ్ అయ్యే డైరెక్షన్కు షిఫ్ట్ అవుతుంది అన్నాం కదా. ఇప్పుడు ఎటువైపు మోల్స్ ఇంక్రీజ్ అవ్వడంలా మనం ఏం చెప్పాం? కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర ఇనర్ట్ గ్యాస్ యాడ్ చేస్తే మోల్స్ తగ్గుతున్నాయి కాబట్టి యూనిట్ వాల్యూమ్లో మోల్స్ ఇంక్రీజ్ అయ్యే డైరెక్షన్కి షిఫ్ట్ అవుతుంది అన్నాం. మోల్స్ ఏమైనా ఇంక్రీజ్ అయ్యే డైరెక్షన్ ఉందా? ఫార్వర్డ్ ఎన్ని మోల్స్ ఉన్నాయో బ్యాక్వర్డ్ వచ్చినా కూడా 2 మోల్స్, నో చేంజ్ ఇన్ మోల్స్. కాబట్టి ఎటువైపు షిఫ్ట్ అవ్వదు. అంటే నో ఎఫెక్ట్, ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. మరి డెల్టా ఎన్ గ్రేటర్ దాన్ 0, డెల్టా ఎన్ ఎప్పుడు పాజిటివ్ వస్తుంది? ఎప్పుడు పాజిటివ్ వస్తుంది అంటే ఇది తీసుకో, PCl5 గివ్స్ రైస్ టు PCl3 + Cl2. ఇక్కడ డెల్టా ఎన్ ఎంత? ప్రోడక్ట్స్ మోల్స్ అన్ని గ్యాసెసే 1 మోల్. సో 1 + 1 మైనస్ రియాక్టెంట్ 1 మోల్, దట్ ఈస్ ఈక్వల్స్ 2 - 1 నథింగ్ బట్ 1. అంటే డెల్టా ఎన్ పాజిటివ్. ఎన్ పాజిటివ్ అంటే గ్రేటర్ దాన్ 0 కదా. ఇప్పుడు కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర ఎలా షిఫ్ట్ అవుతుంది ఈక్విలిబ్రియం? ఎటువైపుకి షిఫ్ట్ అవుతుంది? ఫేవర్ ఫర్ ఎటువైపు షిఫ్ట్ అవుతుంది? ఎప్పుడైనా కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర ఇనర్ట్ గ్యాస్ యాడ్ చేస్తే నంబర్ ఆఫ్ మోల్స్ ఇంక్రీజ్ అయ్యే డైరెక్షన్. డెల్టా ఎన్ పాజిటివ్ అన్నాడు అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఎటువైపు పెరుగుతాయి? ఇక్కడ 1 మోల్ ఉంది, ఇక్కడ ఓవరాల్గా 2 మోల్స్ ఉన్నాయి. అంటే ఏ వైపు షిఫ్ట్ అవుతుంది? ఫార్వర్డ్. సో ఫార్వర్డ్ డైరెక్షన్, ఈక్విలిబ్రియం షిఫ్ట్స్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్. సరే, ఒకవేళ డెల్టా ఎన్ లెస్ దాన్ 0 ఇది తీసుకుందాం. ఇక్కడ డెల్టా ఎన్ వాల్యూ ఎంత? ప్రోడక్ట్స్ 2 మోల్స్ మైనస్ రియాక్టెంట్ 1 + 3 దట్ ఈస్ ఈక్వల్ 4, దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 - 4 అంటే -2. డెల్టా ఎన్ నెగిటివ్ అంటే లెస్ దాన్ 0. ఇప్పుడు కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర ఇనర్ట్ గ్యాస్ యాడ్ చేస్తే ఫార్వర్డా బ్యాక్వర్డా? ఎటువైపు షిఫ్ట్ అవుతుంది? చూడు,
ఎప్పుడైనా కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర మనం ఇనర్ట్ గ్యాస్ యాడ్ చేస్తే మోల్స్ ఇంక్రీజ్ అయ్యే డైరెక్షన్ అన్నాం. డెల్టా ఎన్ నెగిటివ్ అంటే ఇది. మోల్స్ ఇక్కడ ఎన్ని మోల్స్ ఉన్నాయి? 2 మోల్స్. ఇక్కడ 2 కలిసి ఎన్ని మోల్స్ ఉన్నాయి? 4 మోల్స్. మోల్స్ ఇంక్రీజ్ అయ్యే డైరెక్షన్ అంటే ఏ వైపు? 2 నుంచి 4కి, అంటే బ్యాక్వర్డ్. సో బ్యాక్వర్డ్ డైరెక్షన్ బాగా జరుగుతుంది. ఓకేనా? రియాక్షన్కి కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర ఇనర్ట్ గ్యాస్ యాడ్ చేస్తే మోల్స్ ఇంక్రీజ్ అయ్యే డైరెక్షనే. ఒకవేళ డెల్టా ఎన్ 0 అయితే మోల్స్ ఎటువైపు ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి ఎఫెక్ట్ ఉండదు. డెల్టా ఎన్ గ్రేటర్ దాన్ 0 అయితే ఫార్వర్డ్, లెస్ దాన్ 0 అయితే బ్యాక్వర్డ్. ఇది ఆబ్జెక్టివ్లో కొంచెం ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం అడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్ అయిపోయింది కదా, ఒక క్యాటలిస్ట్ యాడ్ చేస్తే ఈక్విలిబ్రియం పొజిషన్ ఏంటి? ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్, అడిషన్ ఆఫ్ క్యాటలిస్ట్ అనేది చూద్దాం. రియాక్షన్ మిక్చర్ స్టార్టింగ్లోనే ఒక క్యాటలిస్ట్ని యాడ్ చేస్తే ఏం ఎఫెక్ట్ అవుతుంది అది గమనిద్దాం. ఇప్పుడు మనకు నైట్రోజన్ గ్యాస్ తీసుకుందాం, హైడ్రోజన్ గ్యాస్ పంపించేద్దాం, 2 రియాక్ట్ అయిపోతే వి గెట్ అమ్మోనియా గ్యాస్. బట్ రియాక్షన్ చాలా స్లోగా జరుగుతుంది. వచ్చిన అమ్మోనియా మళ్ళీ డిసోసియేట్ అయిపోయి N2H2 ఇవ్వాలంటే స్లోనే. ఓకేనా? బట్ రియాక్షన్ స్పీడ్ పెంచడానికి మనం ఏం చేస్తాం? ఐరన్ పౌడర్ని క్యాటలిస్ట్గా వాడతాం. ఐరన్ క్యాటలిస్ట్. ఓకే, రియాక్షన్ ఫాస్ట్గా జరుగుతుంది. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ క్యాటలిస్ట్ యాడ్ చేయడం వలన ఈక్విలిబ్రియం ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ కానీ ఈక్విలిబ్రియం స్టేట్ ఏమైనా షిఫ్ట్ అవుతుందా? విత్ క్యాటలిస్ట్కు వితౌట్ క్యాటలిస్ట్కు అంటే నో ఎఫెక్ట్. క్యాటలిస్టు ఈక్విలిబ్రియం స్టేట్ని, ఈక్విలిబ్రియం పొజిషన్ని, ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్లని ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఎఫెక్ట్ అవ్వనివ్వదు. ఇట్ జస్ట్ హెల్ప్స్ టు స్పీడ్ అప్ ద ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ టు అటైన్ ద ఈక్విలిబ్రియం క్విక్లీ. వీటి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ స్పీడప్ చేస్తుంది. దీనివల్ల తొందరగా ఈక్విలిబ్రియం వస్తుంది అంతే తప్ప ఈక్విలిబ్రియం పొజిషన్ని కానీ ఆ రియాక్టెంట్ ప్రోడక్ట్ల కాన్సన్ట్రేషన్లను కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇది డిస్టర్బ్ చేయదు, ఎఫెక్ట్ చేయదు. సో ఏ క్యాటలిస్ట్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఏ రియాక్షన్. ఎట్లా పెంచుతుంది? బై ప్రొవైడింగ్ ఏ లో యాక్టివేషన్ ఎనర్జీ పాత్వే టు ద రియాక్షన్ మిక్చర్. ఒక రియాక్షన్కి తక్కువ యాక్టివేషన్ ఎనర్జీ ఉండే పాత్లో జరిగేలాగా ప్రొవైడ్ చేస్తుంది. మనం చెప్పుకొని ఉంటాం ఇంతకుముందు. సో ఇది రియాక్టెంట్ ఎనర్జీ, ఇది ప్రోడక్ట్ ఎనర్జీ. ఓకేనా? బట్ రియాక్టెంట్లు ప్రోడక్ట్గా కన్వర్ట్ అవ్వాలి అంటే దే షుడ్ అటైన్ ఏ మినిమం ఎనర్జీ కాల్డ్ థ్రెషోల్డ్ ఎనర్జీ, ఈటీ. దాన్ని రీచ్ అయ్యాకనే అవి ప్రోడక్ట్స్గా కన్వర్ట్ అవుతాయి. ఓకేనా? గుడ్, బాగుంది. మరి ఈ రెండిటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమంటాం అంటే రియాక్టెంట్ ఎనర్జీ అండ్ యాక్టివేషన్ ఎనర్జీ, రియాక్టెంట్ ఎనర్జీ అండ్ థ్రెషోల్డ్ ఎనర్జీ మధ్య డిఫరెన్స్ను యాక్టివేషన్ ఎనర్జీ అంటారు. ఓకేనా? బ్యాక్వర్డ్ రియాక్షన్కు యాక్టివేషన్ ఎనర్జీ, ఇది యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ అంటాం. సరే, బాగుంది. ఇది వితౌట్ క్యాటలిస్ట్. ఒకవేళ నువ్వు ఏదైనా ఒక క్యాటలిస్ట్ యాడ్ చేసావు అనుకో, అప్పుడు ఆ క్యాటలిస్ట్ ఏం చేస్తుందంటే రియాక్టెంట్ ఎనర్జీ, ప్రోడక్ట్స్ ఎనర్జీ కదా. సో క్యాటలిస్ట్ ఏం చేస్తుందంటే ఒక ఆల్టర్నేట్ పాత్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ రూట్లో వద్దు, ఈ రూట్లో వెళ్తే రియాక్షన్ తొందరగా కంప్లీట్ అవుతుంది, రియాక్షన్ స్పీడప్ చేస్తుంది. సో ముందు పాత్ కాదు ఇది. ఇక్కడ థ్రెషోల్డ్ ఎనర్జీ ముందు దానికన్నా తక్కువ ఉంటుంది. అందుకే ఈ యాక్టివేషన్ థ్రెషోల్డ్ ఎనర్జీ అండ్ రియాక్టెంట్ మాలిక్యులర్ ఎనర్జీ డిఫరెన్స్ తీసుకుంటే యాక్టివేషన్ ఎనర్జీ అలాగే బ్యాక్వర్డ్ రియాక్షన్ కూడా తీసుకుంటే యాక్టివేషన్ ఎనర్జీ ఫర్ బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఆర్ లోయర్ వెన్ కంపేర్ టు యాక్టివేషన్ ఎనర్జీ వితౌట్ క్యాటలిస్ట్. విత్ క్యాటలిస్ట్ ఉన్నప్పుడు యాక్టివేషన్ ఎనర్జీ చాలా తక్కువ, వితౌట్ క్యాటలిస్ట్ ఉన్నప్పుడు యాక్టివేషన్ ఎనర్జీ ఎక్కువ. అంటే ఇక్కడ రియాక్షన్ ఏం చేస్తుంది? ఈ పాత్లో కాకుండా రియాక్షన్ని వేరొక పాత్లో జరిపించేలాగా మన క్యాటలిస్టు యాక్టివేట్ చేస్తుంది. ఎందుకంటే ఆ పాత్లో రిక్వైర్డ్ యాక్టివేషన్ ఎనర్జీ లో. సో తక్కువ యాక్టివేషన్ ఎనర్జీ ఉన్న పాత్లో రియాక్షన్ కంప్లీట్ అయ్యేలాగా చేస్తుంది క్యాటలిస్ట్. అలాంటప్పుడు రియాక్షన్ తొందరగా కంప్లీట్ అవుతుంది. ఓకేనా? ఫార్వర్డ్ ఫాస్ట్గా జరుగుతుంది, బ్యాక్వర్డ్ ఫాస్ట్ జరుగుతుంది, తొందరగా ఈక్విలిబ్రియం రీచ్ అవుతాయి. గుడ్. ఇప్పుడు చూడు, ఏ క్యాటలిస్ట్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఎ రియాక్షన్ బై ప్రొవైడింగ్ ఏ లో యాక్టివేషన్ ఎనర్జీ పాత్వే. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇంక్రీజింగ్ ఫార్వర్డ్
సో ప్రోడక్ట్ త్వరగా ఫామ్ అవ్వడం మొదలవుతుంది, అవి వెంటనే డిస్సోస్ అవ్వడం మొదలవుతాయి, బ్యాక్వర్డ్ కూడా స్పీడ్ అవుతుంది, తొందరగా రెండింటి స్పీడ్ ఈక్వల్ అవుతుంది, అంటే తొందరగా ఈక్విలిబ్రియం వస్తుంది. అంటే ఇంక్రీజింగ్ రేట్ ఆఫ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రియాక్షన్స్ లీడ్స్ టు అటైన్ ద ఈక్విలిబ్రియం క్విక్లీ. తొందరగా ఈక్విలిబ్రియం వచ్చేలాగా చేస్తుంది, కానీ ఈక్విలిబ్రియం పొజిషన్ మాత్రం డిస్టర్బ్ చేయదు. అండ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో ఎక్కడ కూడా మన క్యాటలిస్ట్ కనపడదు. ఊరికి ఆరో పైన క్యాటలిస్ట్ అని రాస్తాం, కానీ ఇక్కడ ఏమైనా బ్యాలెన్స్ చేయడం, రియాక్టెంట్ సైడు ప్రోడక్ట్ సైడు క్యాటలిస్ట్ ఏమైనా మెన్షన్ చేసామా? చేయం. ఎక్కడ దాన్ని బ్యాలెన్స్ చేయం. ఓకేనా? ఏ క్యాటలిస్ట్ డజంట్ అపియర్ ఇన్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, ఇక్కడ ఉండదు, ఎక్కడ కనిపించదు, ఎక్కడ దాన్ని బ్యాలెన్స్ చేయం. Catalyst lowers activation energy for forward and reverse reaction by exactly the same amount. Forward activation energy ఎంత తగ్గిస్తే బ్యాక్వర్డ్ యాక్టివేషన్ ఎనర్జీ కూడా అంతే తగ్గిస్తుంది. ఓకేనా? సేమ్ అమౌంట్లో. కాబట్టి రెండు ఫాస్ట్గా జరిగిపోతాయి. క్యాటలిస్ట్ డస్ నాట్ అఫెక్ట్ ద ఈక్విలిబ్రియం కాంపోజిషన్ ఆఫ్ ద రియాక్షన్ మిక్చర్. రియాక్షన్ మిక్చరు ఈక్విలిబ్రియం దగ్గర దాని కాంపోజిషన్ వితౌట్ క్యాటలిస్ట్ ఎంత ఉందో విత్ క్యాటలిస్ట్ కూడా అంతే ఉంటుంది, ఎలాంటి కాంపోజిషన్లో వేరియేషన్ రాదు. తర్వాత ఇట్ డస్ నాట్ అపియర్ ఇన్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, ఎక్కడ కనపడదు. ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్. ఒకవేళ ఈ రియాక్షన్కు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ రాసినా కూడా అందులో క్యాటలిస్ట్ కనపడదు. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ Kc ఈజ్ ఈక్వల్స్ టు ఎలా రాస్తాం? యాక్టివ్ మాస్ ఆఫ్ అమోనియా పవర్ 2 డివైడ్ బై యాక్టివ్ మాస్ ఆఫ్ నైట్రోజన్ ఇంటూ యాక్టివ్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ పవర్ 3. ఇంతే. ఎక్కడైనా నీకు క్యాటలిస్ట్ ఐరన్ కనిపించిందా? never appear in equilibrium constant expression also. So simply catalyst speeds up the both forward and backward, and it helps to attain the equilibrium quickly but not alter the equilibrium. Okay, hope you understand. Keep watching for more videos. Thank you.